గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. గత వీడియోలో మనం బయో ఇన్ఆర్గానిక్ టెక్స్ట్ అలానే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైపర్ కాంజుగేషన్, హీట్ ఆఫ్ కంబషన్ వీటి గురించి మనం డిస్కషన్ చేశాం. అలానే సిఎస్ఆర్ నెట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అరోమాటిసిటీ, బెంజనాయిడ్స్, నాన్ బెంజనాయిడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్, వీటి యొక్క స్టెబిలిటీ. సో ఈ టాపిక్ మనకు సిఎస్ఆర్ నెట్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు క్లాస్లో ఈ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మెant బై aromaticity or aromatic compounds? సో మనం ఇది ఇంటర్ నుంచి మనం డెఫినేషన్ చూసి ఉంటాం. ఇంటర్, డిగ్రీ, పీజీ దీంతో కూడా మనం డిస్కషన్ చేసి ఉంటాం. అసలు అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, లేదా అలిఫాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? జనరల్గా మనం ఏం డెఫినేషన్ చెప్తామంటే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూటీ ఫ్లేమ్ కనుక వస్తే అరోమాటిక్ కాంపౌండ్, నాన్ సూటీ ఫ్లేమ్ వస్తే అలిఫాటిక్ కాంపౌండ్స్ అని మనం జస్ట్ డెఫినేషన్ చెప్తాం. కానీ ఇది సరిపోదు. మరి అరోమాటిక్ కాంపౌండ్ అంటే బెంజిన్ ఈజ్ వన్ ఆఫ్ ద అరోమాటిక్ కాంపౌండ్ అని మనం చెప్తాం. ఎందుకు చెప్తాం? అరోమాటిసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ అడిషన్ రియాక్షన్స్, the compounds which undergoes substitution reactions. అడిషన్ రియాక్షన్స్ బదులు సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ కావాలి. నెక్స్ట్, పై ఎలక్ట్రాన్స్ ఆర్ డీలోకలైజేషన్ అనేది జరగాలి. సో ఈ అరోమాటిసిటీ అంటే మల్టిపుల్ బాండ్స్ ఉంటాయి, డబుల్ బాండ్స్ ఉంటాయి. ఆ డబుల్ బాండ్స్ ఉండడం వల్ల మనకేంట్రా అంటే జనరల్గా అడిషన్ రియాక్షన్ జరగాలి. డబుల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ మనం ఆల్కిన్స్ అంటాం. మరి ఆల్కిన్స్ అన్నప్పుడు అడిషన్ రియాక్షన్ జరగాలి. కానీ అరోమాటిక్ కాంపౌండ్ అడిషన్ రియాక్షన్ జరగదు. ఏం జరుగుతుంది? సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతాయి. అది సో ఇన్స్టెడ్ ఆఫ్ అడిషన్ రియాక్షన్స్ విచ్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఓకే, సో వీటన్నిటికీ ఫస్ట్ ఒక గ్రేట్ సైంటిస్ట్ హకుల్ అనేటువంటి సైంటిస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటి? 4n+2 pi electrons containing conjugate planar polyenes are called aromatic compounds. 4n+2 pi electrons containing conjugate planar polyenes are called aromatic compounds. ఇక్కడ n అనేది ఏంట్రా అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఎ ఇంటిజర్ నంబర్ బట్ నాట్ ఏ రింగ్ నంబర్. జనరల్గా రింగ్ అంటారు. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 4 × 1 + 2 6 pi ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎలా ఉండాలి? pi electrons, 4n+2 pi electrons containing conjugate. Conjugate means సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఆల్టర్నేట్ పొజిషన్లో రిపీట్ అవుతూ ఉండాలి. ప్లేనార్ అంటే ప్లేనార్ జామెట్రీ ఉండాలి, అంటే sp2 హైబ్రిడైజేషన్ ఉండాలి. పాలియీన్స్, పాలీ అంటే మోర్ దాన్ 1 అంటే ఒకటి కన్నా ఎక్కువ డబుల్ బాండ్స్ అనేటివి రిపీట్ కావాలి. పాలియీన్స్ ఆర్ కాల్డ్ aromatic compounds. మరి డబుల్ బాండ్స్ అన్నప్పుడు అందులో సిగ్మా బాండ్ ఉంటుంది, పై బాండ్ ఉంటుంది. మరి పై బాండ్ ఫార్మేషన్, మరి అరోమాటిక్ కాంపౌండ్లో ఒక పై బాండ్ ఫార్మేషన్ అనేది
ఎలా జరుగుతుంది? ఇక్కడి నుంచి మన టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హౌ ద pi bond formation takes place. మరి sp2 హైబ్రిడైజేషన్ అన్నాం. ఓకే, కార్బన్ sp2 హైబ్రిడైజేషన్లో చూడండి, ఇందులో ఒక p ఆర్బిటాల్, ఇందులో ఒక p ఆర్బిటాల్ ఉంది. మరి p ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఇలా ఉంది. ఈ రెండింటి మధ్య మనకు ఓవర్లాప్ అనేది జరుగుతుంది. మరి జరిగినప్పుడు మనకేంటంటే అది అడిటివ్ ఓవర్లాప్ కావచ్చు, సబ్ట్రాక్టివ్ ఓవర్లాప్ కావచ్చు. సో విచ్ అండర్గోస్ అడిటివ్ ఓవర్లాపింగ్ టు గివ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ as well as anti-bonding molecular orbitals. Bonding molecular orbitals ante same nature of orbitals are combination plus plus or minus minus. Here 1 plus 1 minus, that is anti-bonding molecular orbital. మరి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో దెర్ ఈజ్ నో నోడ్ అనేది ఉండదు. డిఫరెంట్ ఆర్బిటాల్స్, డిఫరెంట్ నేచర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటే అప్పుడు ఏంటంటే వి గెట్ అ నోడ్. కాబట్టి యాంటీ బాండింగ్లో ఒక నోడ్ ఉంది, ఇక్కడ నోడ్ ఈజ్ 0. ఓకే, దిస్ ఈజ్ ఇథిలీన్ అనుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్, cyclopropynyl cation. Cyclopropynyl cation. Okay, cyclopropynyl cation means this carbon, this carbon, this carbon, total 3 carbons are present. Okay, total 3 p orbitals. These are the participate in the overlapping according to MOT, molecular orbital theory. One is bonding molecular orbital and another one is anti-bonding molecular orbitals. So here bonding molecular orbitals, listen, 3 p orbitals are same nature. Okay, so pi electrons are easily delocalized, therefore here no node, so node is 0. All are participate in the bonding, so bonding is 3. Bonding is 3. Next, so bonding molecular orbital, next one here, this one. Two possibilities. Number of nodes are 2. Yes, this is 1 carbon, 1 carbon, 1 carbon, 3 carbons, 2 same orbital, one is different orbitals, or these two are same orbital, one is different orbital. ఎల్లో కలర్లో ఉన్నటువంటిది ఒక ఆర్బిటాల్ అనుకోండి, గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది ఒక ఆర్బిటాల్ అనుకోండి. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఆర్బిటాల్స్ 2 ఉన్నాయి, ఎల్లో కలర్ ఆర్బిటాల్ ఒకటి ఉంది. అంటే 2 సేమ్ ఆర్బిటాల్, 1 ఈజ్ డిఫరెంట్ ఆర్బిటాల్. ఇక్కడ కూడా ఏంటంటే ఎల్లో కలర్ ఉన్నటివి 2 ఉన్నాయి కాబట్టి ఇవి సేమ్ ఆర్బిటాల్స్, ఇది డిఫరెంట్ ఆర్బిటాల్స్. ఇప్పుడు సేమ్ ఆర్బిటాల్స్ మధ్యలో ఓవర్లాపింగ్ అయితే దాన్ని బాండింగ్ అంటాం 1. ఇక్కడ కూడా ఎల్లో సేమ్ కాబట్టి దీన్ని కూడా బాండింగ్ 1 అన్నాం. నెక్స్ట్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ చూడండి, ఇది గ్రీన్, ఇది ఎల్లో మధ్యలో ఉంది కాబట్టి ఇది యాంటీ బాండింగ్, ఇది కూడా ఏంటంటే ఒక యాంటీ బాండింగ్, టోటల్గా 2 యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. ఇక్కడ చూసినట్లయితే ఇటువైపు 1 ఉంది, ఇటువైపు 1 ఉంది, అంటే 2 డిఫరెంట్ ఆర్బిటాల్స్ మధ్యలో ఉంటే దాన్ని యాంటీ బాండింగ్ అంటాం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ నోడ్స్, ఇక్కడన్నా తీసుకోండి లేదా ఇక్కడన్నా తీసుకోండి, ఈ దీంట్లో తీసుకున్నా 2 వస్తున్నాయి, ఈ విధంగా తీసుకున్నా 2 వస్తున్నాయి, కాబట్టి నంబర్ ఆఫ్ నోడ్స్ ఈస్ 2.
Number of nodes is 2. So here anti-bonding orbitals number is 2. Here bonding molecular orbital number is 1. Means low energy containing orbital is bonding molecular orbital and high energy containing orbitals is anti-bonding molecular orbitals. Now cyclopropynyl cation. Cyclopropynyl cation. సో ఇక్కడ మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ నోట్స్ వచ్చేసి 0 ఉన్నాయి, నంబర్ ఆఫ్ నోట్స్ వచ్చేసి 2 ఉన్నాయి. సో 0 2. సో యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో నంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని అంటే 2. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హౌ మెనీ నోట్స్ ఆర్ పాసిబుల్ in the cyclopropynyl cation in the anti-bonding molecular orbital? Yes, this is the question. So how many nodes are present in the cyclopropynyl cation of anti-bonding molecular orbital? That is the 2. ఏదైనా క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. దిస్ ఇస్ ద బేసిక్. దిస్ ఈజ్ జస్ట్ propynyl cation. Previous one is cyclopropynyl cation, but this is the propynyl cation. That is the aromatic compound, but it is not aromatic compound. Why? Because it is aliphatic compound. So aliphatic compounds are not aromatic compounds. Aromatic compound, cyclic ring is must, but here cyclic ring is absent. Therefore, it is non-aromatic. Non-aromatic. Now, in this propynyl cation, this one is sp2 hybridization, this one is sp2 hybridization, this one is sp2 hybridization. All are sp2 hybridization. But how the pi bond formation will be takes place? According to MOT, listen, according to MOT molecular orbital theory, here p orbital, here p orbital, here p orbital. Totally 3 p orbitals. Totally 3 p orbitals. Yes. These 3 p orbitals are participate in the additive overlapping. Listen, additive overlapping. Yes, this is bonding molecular orbital. Bonding molecular orbital. So between these two, bond formation. Between these two, bond formation. That is B means bonding. So it give bonding molecular orbital. So number of nodes 0. Why? Because same orbitals, same nature of orbitals. All are plus plus plus. All are minus minus minus. These are participate in the overlapping. It doesn't exist any node. Simple, always 0 node. Next, if one node is possible, one node means out of these 3 p orbitals, one is differ. Yes, this is 2 same nature of orbital, that is the plus plus, and another one is the minus. Now it is participate in the overlapping. This is non-bonding molecular orbital. Non-bonding molecular orbital. Why? Because one is a bonding and another one is the anti-bonding. Bonding and anti-bonding. So bonding and anti-bonding both is possible. Therefore, it is non-bonding molecular orbital. The number of nodes are 1. Similarly, this one 1 same nature, another one is different nature, same nature, plus minus plus. See, here all are plus plus plus. Here 2 plus 1 minus. Why? Because 3 p orbitals. These 3 p orbitals. So here probability, based on the probability. So here p orbital, all p orbitals are maybe plus plus plus. 2 plus 1 minus, or in the 2 plus 1 minus in this arrangement. One is the plus, minus,
plus. So in this, two notes are possible. How? This is anti-bonding, this is anti-bonding. So anti-bonding molecular orbital. Anti-bonding molecular orbital. Two nodes between these two. One node between these two. One node. So two nodes. Two nodes. Now, according to molecular orbital theory, the distribution of two pi electrons means the two electrons are goes to bond a molecular orbital. According to Hans rule, the distribution of electrons always lowest energy orbitals are take place. So lowest energy orbitals are filled first. Later it go to higher energy orbital. Means Hans rule, Pauli's exclusion principle strictly follows. So here two electrons always each orbital filled with only two electrons. Any orbital, the maximum number of electrons, two only. So therefore, these two electrons are filled bonding molecular orbitals. So it is stable compound. It is also stable compound, but it is not aromatic compounds. Now compare between previous cyclopropenyl cation and propenyl cation. Cyclopropenyl cation and propenyl cation. Between these two, which one is more stable? Means aromatic compounds are more stable or aliphatic compounds are more stable. Why aromatic compounds are more stable? Why aliphatic compounds are unstable? So how to justify the stability of aromatic and aliphatic compounds? Why aromatic compounds are very, very stable? Okay. Now comparison. Now comparison of molecular diagrams. Molecular diagram. చూడండి, this is aliphatic, this is cyclic compound, aromatic compounds. Why it is aromatic compounds? Later I will discuss. Okay. So aliphatic propenyl cation, cyclopropenyl cation, ఈ రెండింటి మధ్య మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ మనం కంపారిజన్ చేసినప్పుడు ఎందుకు ఇది మోర్ స్టేబుల్ అవుతుంది, ఎందుకు ఇది లెస్ స్టేబుల్ అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. Now this is the cyclopropenyl cation. This is the bonding molecular orbital. Yes, this is the anti-bonding molecular orbital. One is the bonding, two is anti-bonding. Okay, this is the energy profile diagram. Energy. So bonding molecular orbital energy here, here, non-bonding, anti-bonding, anti-bonding. చూడండి, ఇందులో ఉన్నటువంటి ప్రొపెనైల్ క్యాటయాన్లో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ ఇక్కడ ఉంది, అదే సైక్లోప్రొపెనైల్ క్యాటయాన్ ఎనర్జీ ఇక్కడ ఉంది. మరి ఈ కాంపౌండ్కి తేడా ఏంటంటే ఎనర్జీ డిఫరెన్స్ ఇది. అంటే it is a more energy, it is a less energy. This is the less energy. మరి లెస్ ఎనర్జీ అన్నప్పుడు మోర్ స్టేబుల్, మోర్ ఎనర్జీ అన్నప్పుడు అన్స్టేబుల్. సో ఇట్ ఈస్ అ మోర్ స్టేబుల్, ఇట్ ఈస్ అ అన్స్టేబుల్. సిమిలర్లీ ఇక్కడ ఉన్నటువంటి యాంటీ బాండింగ్కి ఇక్కడ ఉన్నటువంటి యాంటీ బాండింగ్కి చూసినట్లయితే ఇది మోర్ ఎనర్జీ, ఇక్కడేమో లెస్ ఎనర్జీ. సో సైక్లోప్రొపెనైల్ క్యాటయాన్
totally less energy containing substance. So aliphatic propenyl cation, more energy containing compound. So the pi electron distribution requiring energy will be more, but here pi electron distribution requiring energy is less. Means resonance of pi electrons are easily delocalized with the help of low energy. Here, the pi electron distribution required, the energy will be more. అంటే ఈ అలిఫాటిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రొపినైల్ క్యాటయాన్లో ఉన్న పై ఎలక్ట్రాన్స్ రెజనెన్స్లో మనం పార్టిసిపేట్ కావాలి అంటే ఎక్కువ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది. అది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కావచ్చు, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కావచ్చు. అదే సైక్లోప్రొపినైల్ క్యాటయాన్లో చూసినట్లయితే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ చాలా తక్కువ ఉంది. మరి తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈజీగా పై ఎలక్ట్రాన్ డీలోకలైజేషన్ జరుగుతుంది. మరి ఈజీగా పై ఎలక్ట్రాన్ డీలోకలైజేషన్ జరుగుతుంది అంటే ఈజీగా అరోమాటిక్ నేచర్ వస్తుంది. సో దట్స్ వై అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ లో ఎనర్జీ, బట్ aliphatic compounds are having more energy required the delocalization of pi electrons. That's why aromatic compounds are more stable, aliphatic compounds are unstable. Okay. మరి ఈ సైక్లిక్ రింగ్ ఉంది కాబట్టి ఇది స్టేబుల్ అంటున్నాం. అయితే ఇది అన్నిటికీ వర్తిస్తుందా? ఇప్పుడేమో అలిఫాటిక్ కాంపౌండ్ లెస్ స్టేబుల్ అన్నాం, అరోమాటిక్ కాంపౌండ్ మోర్ స్టేబుల్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ ప్లేస్లో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ ప్లేస్లో మనం మైనస్ పెడితే ఏమవుతుంది? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లస్లో మైనస్ పెడితే ఏమవుతుంది? అప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి స్టెబిలిటీ కంపారిజన్ చేస్తే విచ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్, విచ్ వన్ ఈజ్ లెస్ స్టేబుల్ అన్నప్పుడు ఉల్టా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రొపినైల్ యానయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సైక్లోప్రొపినైల్ యానయాన్. ఎందుకంటే అక్కడ ఎనర్జీ అనేది మారిపోతుంది. చూద్దామా? చూడండి స్టెబిలిటీ. Certain cyclic compounds are more stable than their corresponding cyclic compounds, that is aromatic compounds. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది, ఇప్పుడు మైనస్ పెట్టా, విచ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ అండ్ వై? Now let us see. This is the bonding molecular orbital. This is the bonding molecular orbital. Yes, 2 electrons are filled here. Very nice. Next, minus means totally 4 electrons. Here also minus means totally 4 electrons. So remaining 2 electrons here in the aliphatic compound, non-bonding molecular orbitals are filled. Here, anti-bonding molecular orbital. Now compare between these two energy. So here in the anti-bonding molecular orbital, 2 electrons are filled. That is each orbital 1 electron, therefore paramagnetic. Here non-bonding molecular orbital, diamagnetic. Dia is more stable, but para is unstable.
and non-bonding molecular orbitals are more stable. Anti-bonding molecular orbitals are unstable. This is the star. Yes. So in the propionyl anion, the two electrons are present in the anti-bonding molecular orbital, whereas in the propionyl anion, the two electrons are present in the non-bonding molecular orbital. So bonding molecular orbital, non-bonding molecular orbital, these two are low energy compared to anti-bonding molecular orbital. So in the cyclopropenyl anion, the two electrons are present in the anti-bonding molecular orbital. But in the aliphatic propenyl anion, no anti-bonding molecular orbitals. Means the electron does not enter in the anti-bonding molecular orbital. Therefore, propenyl anion is more stable than cyclopropenyl anion. Cyclopropenyl anion means it is anti-aromatic. Now let us see. Yes, paramagnet. Certain cyclic compounds are more unstable than their corresponding acyclic compounds. This statement is a very, very important. All cyclic compounds are not stable. Yes. All acyclic compounds are not unstable. Yes. Sometimes these are more stable. Sometimes these are unstable. Similarly, cyclic compounds sometimes are stable. Sometimes are unstable. This is the best example. Why this is more stable, why this is unstable. Similarly, it is cation, this is the more stable, this is the unstable. Yes, the total reason is stand by MOT, molecular orbital theory. So the reason is decided by molecular orbital diagram. So certain cyclic compounds are more unstable than their corresponding acyclic compounds, that is anti-aromatic compounds, that is the paramagnetic. Why paramagnetic? Means the two electrons are filled in the anti-bonding molecular orbital. Okay. Okay. Now the topic, what is the condition of aromaticity? What is the condition of aromaticity? So aromaticity ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి సైక్లిక్. నెంబర్ 1, సైక్లిక్ రింగ్ అయి ఉండాలి. నెక్స్ట్ సైక్లిక్ ఓవర్లాపింగ్ ఆఫ్ పి ఆర్బిటాల్. సో సైక్లిక్ రింగ్ ఉండాలి, ఇందులో పి ఆర్బిటాల్స్, ఈ పి ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అనేది జరుగుతూ ఉండాలి. ఇట్ ఈస్ నెంబర్ 2. సో సైక్లిక్ రింగ్ ఉండాలి, సైక్లిక్ ఓవర్లాప్ ఆఫ్ పి ఆర్బిటాల్స్ ఉండాలి. ఈ ఓవర్లాప్ అనేది ఏంటంటే ప్లేనార్ ఓవర్లాప్ ఉండాలి. ప్లేనార్ ఒకే ప్లేన్లో ఓవర్లాప్ కావాలి. మరి ప్లేనార్ ఓవర్లాప్ ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ ఉంటేనే ప్లేనార్ అనేది వస్తుంది. సో సేమ్ ప్లేన్లో ఓవర్లాప్ కావాలి పి ఆర్బిటాల్స్. అలా ఉండాలి అంటే sp2 హైబ్రిడైజేషన్ ఉండాలి. అంటే సైక్లిక్ ఉండాలి, సైక్లిక్ ఓవర్లాపింగ్ ఆఫ్ పి ఆర్బిటాల్. దీస్ పి ఆర్బిటాల్స్ ఆర్ ప్లేనార్ పొజిషన్, దట్ ఈస్ నథింగ్ బట్ sp2 hybridization. Next one, filled bonding molecular orbitals. Filled bonding molecular orbitals. మరి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏంటంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లోనే ఉండాలి. అంటే బాండింగ్లో కానీ నాన్ బాండింగ్లో కానీ ఎలక్ట్రాన్ పోకూడదు. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లోనే ఉండాలి. మరి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫాలో ద హక్కుల్స్ రూల్. హక్కుల్స్ రూల్, దట్ ఈస్ 4n+2 pi electrons. 4n+2
pi electrons. That is n is equal to 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇదే మనం ఫస్ట్లో చెప్పింది. So 4n plus 2 pi electrons containing conjugate planar polyenes are called aromatic compounds. మరి aromaticity ఇక్కడ మనకు క్లియర్గా కండిషన్ వచ్చింది. సైక్లిక్ ఉండాలి, సైక్లిక్ ఓవర్లాపింగ్ ఆ p ఆర్బిటాల్స్ ఉండాలి, ప్లేనార్ జామెట్రీ ఉండాలి. ప్లేనార్ జామెట్రీ ఉండాలి అంటే sp2 హైబ్రిడైజేషన్ లేదా sp హైబ్రిడైజేషన్ ఉండాలి. sp2 లేదా sp. Next, filled building molecular orbitals follow the Huckel's rule. 4n plus 2 pi electrons. This is the conditions of aromaticity. Now let us see. This is 2 pi electrons. Yes, it is also 2 pi electron. Stability, this is the more stable. Next, this is the 4 pi electrons. It is also 4 pi electrons. Why? Because it is pi electrons here, 2 electrons. 2 plus 2, 4. 2 plus 2, 4. So 4 pi electrons, 4 pi electrons. This is the more stable. This is the unstable. In the 2 pi electron, this is the more stable. This is the unstable. Now let us see. This is 4 p orbitals. It is non, means same plane. It is also cyclic ring. 4 p orbitals. Now 0 nodes, 1 nodes, 2 nodes, 3 nodes. How to draw the molecular orbitals? So 0 nodes, 1 nodes, 2 nodes, 3 nodes ఇలా రాసేసుకున్నాం. రాసుకున్న తర్వాత 0 నోడ్స్ అంటే మనకు తెలుసు సేమ్ ఉండాలి. 1 నోడ్ రావాలి అంటే డిఫరెంట్ అరేంజ్మెంట్ ఉండాలి. 2 నోడ్స్ రావాలి అంటే దాని అరేంజ్మెంట్, 3 నోడ్స్ రావాలి అంటే అరేంజ్మెంట్కి మనం ఆర్బిటాల్స్ను మనం డ్రా చేసుకోవాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, నంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ atomic orbitals combined. So total number of molecular orbitals is equal to number of atomic orbitals combination. Next, nodes increases by H factor, means horizontal factor. Next, try to planes symmetrical nodes. చూడండి, ఫస్ట్ దాంట్లో ఏంటి అరేంజ్మెంట్ 0 నోట్స్ కాబట్టి ఇలా రాశాం. మరి 1 నోట్ రావాలి అంటే ఏంటి, ఇవి రెండు ఒక విధంగా ఉండాలి, ఇవి రెండు ఒక విధంగా ఉండాలి. అప్పుడు మధ్యలో మాత్రమే ఏంటంటే నోడ్ వస్తుంది. నెక్స్ట్ 2 నోట్స్ రావాలి అంటే ఫస్ట్ ఎల్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ రెండు ఎల్లో రాసినాం అనుకున్నట్టే అప్పుడు ఈ రెండింటి మధ్య ఒక నోడ్ వస్తుంది, ఈ రెండింటి మధ్య నోడ్ వస్తుంది. ఈ నుంచి రాదు, ఇది బాండింగ్ వస్తుంది. చూసావా? అంటే ఇక్కడ ఏంటంటే 4 బాండింగ్, 2 బాండింగ్, 1 బాండింగ్, 0 బాండింగ్. చూసారా? నంబర్ ఆఫ్ నోట్స్ 0, 1, 2, 3 అన్నప్పుడు ఏంటంటే చూడు బాండింగ్ ఇక్కడ ఏంటంటే ఇదొక బాండింగ్, ఇదొక బాండింగ్, ఇదొక బాండింగ్, 3 బాండింగా. నెక్స్ట్ ఇదొక బాండింగ్, ఇదొక బాండింగ్, 2 బాండింగా, ఇదొక బాండింగ్ అంటే 1 బాండింగా. నెక్స్ట్ ఇక్కడ 0. సో బాండింగ్ కింది నుంచి పైకి వెళ్ళే కొద్ది ఏంటంటే బాండింగ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ నోట్స్ అనేది ఏంటంటే పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ద క్రియేటివిటీ. సో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనం డ్రా చేయడం ఎట్లా చూసారా? 0 నోట్స్, 1 నోడ్, 2 నోడ్, 3 నోట్స్. నోట్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఆర్బిటాల్స్. మీకు అర్థం కావడం కోసం అన్ని ఎల్లోలు రాశాను. అన్ని ఎల్లో ఆర్బిటాల్స్ ఉన్నటువంటి ఏంటంటే సేమ్ నేచర్ కాబట్టి 0 నోట్స్. ఇక్కడ ఏంటంటే 2 గ్రీన్ రాశాను,
2 యెల్లో రాశాను. ఇక్కడ నోడ్ వస్తుందా? రాదు. ఇక్కడ నోడ్ వస్తుందా? రాదు. ఇక్కడ మాత్రం నోడ్ వస్తుంది. నోడ్ అంటే ఏంటంటే రెండింటి మధ్య కాంబినేషన్ అనేది డిఫరెంట్‌గా ఉండాలి. దట్ ఈస్ ద నోడ్. ఒక్కటే కాబట్టి ఒకటే డిఫరెంట్ నేచర్ చూపించాను. ఇక్కడ నంబర్ ఆఫ్ నోడ్స్ 2 అంటున్నావు కాబట్టి 2 డిఫరెంట్ చూపియాలి. ఇది డిఫరెంట్. ఇది డిఫరెంట్. మధ్యలో లేదు. 2. ఇక్కడొచ్చేసరికి n=3 అన్నప్పుడు ఏంటంటే ఆల్టర్‌నేట్ పెట్టుకుంటూ పోవాలి. గ్రీను, యెల్లో పెట్టుకున్నప్పుడు ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్. దట్ ఈస్ ద 3. సో ఇట్ ఈస్ కాల్డ్ కాంబినేషన్ ట్రిక్ అంటారు. దీన్ని ఏమంటారంటే కాంబినేషన్ ట్రిక్. ఏ దాని కాంబినేషన్ చేసుకుంటూ పోవాలి. చూడండి. ఇక్కడేమో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. కింద నుంచి పైకి పోయేసరికి ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, దీంట్లోనేమో అన్నీ బాండే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 2 బాండ్స్ ఉన్నాయి. 1 యాంటీ బాండింగ్, ఇది యాంటీ బాండింగ్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 1 బాండింగ్. ఈ 2 ఏంటంటే యాంటీ బాండింగ్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 1, 2, 3 కూడా యాంటీ బాండింగ్, 0 బాండింగ్. సో వెన్ ద నంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ ఇంక్రీజెస్, బాండింగ్ నేచర్ డిక్రీజెస్. సో ఈ విధంగా మనం నోడు 1 నోడు, 2 నోడు, 3 నోడ్స్, 4 నోడ్స్ ఇలా బాండింగ్ ఆర్బిటాల్ లేదా మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ గీయాలి అంటే కష్టం అవుతుంది కాబట్టి దీనికి ఫ్రోస్ట్ డయాగ్రామ్ అనేది గీయవచ్చు. ఫ్రోస్ట్ డయాగ్రామ్. ఎట్లా ఫ్రోస్ట్ డయాగ్రామ్? వాట్ ఈస్ ద ఫ్రోస్ట్ డయాగ్రామ్? ఫ్రోస్ట్ డయాగ్రామ్ అన్నప్పుడు ఏంటంటే మనం ఒక సర్కిల్ గీయాలి. సర్కిల్ గీసిన తర్వాత ఏంటంటే 3 కాంపౌండ్స్ కిందకైతే సైక్లోప్రోపేన్ ఇలా గీసుకోవాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి లైన్ అనేది ఏంటంటే నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ చెప్తుంది. కింది వైపున ఉన్నటువంటివి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, పై వైపున ఉన్నటువంటిది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. చూడండి, మనం సైక్లోప్రోపేన్లో 2 యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అన్నామా? చూడండి, 1 కార్బన్ 2 కార్బన్ ఏంటంటే ఇలా గీసినటువంటి ఈ లైన్ పైన ఉన్నాయి కాబట్టి ఇవి యాంటీ బాండింగ్ అంటాం. కింద ఉంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం. కాబట్టి ఒక బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వచ్చినాయి, 2 యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. సో ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ విచ్ ఒబే ద హక్కుల్ రూల్. ఎస్, దిస్ ఈస్ ద ఫ్రోస్ట్ డయాగ్రామ్. కాబట్టి ఇలా ఫ్రోస్ట్ డయాగ్రామ్ను మనం సైక్లోప్రోపేన్కి, సైక్లోబ్యూటేన్కి, సైక్లోపెంటేన్కి, సైక్లోహెక్సేన్కి ఇలా మనం దేనికైనా మనం గీయవచ్చు. సో ఫ్రోస్ట్ డయాగ్రామ్ ద్వారా మనం ఏంటంటే బాండింగ్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఈజీగా మనం చెప్పవచ్చు. సో హౌ టు డ్రా ద ఫ్రోస్ట్ డయాగ్రామ్ విత్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, సైక్లోబ్యూటేన్ ఇలా డ్రా చేసినప్పుడు 1 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ 2, నెక్స్ట్ ఇక్కడ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇక్కడ నోట్స్ వచ్చేసి 0, ఇక్కడ నోట్స్ వచ్చేసి 2, ఇక్కడ నోట్స్ వచ్చేసి 4. ఎందుకంటే 4p ఆర్బిటాల్స్ కాబట్టి 4p ఆర్బిటాల్స్ అన్నప్పుడు ప్లేనార్ సిస్టంలో ఉన్నప్పుడు మనకేంటంటే నోట్స్ 1 నోడ్, 2 నోడ్స్, 3 నోడ్స్, 4 నోడ్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది కాబట్టి దట్ ఈజ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో నంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చేసి 2 మాత్రమే ఉంటాయి. దిస్ ఈజ్ సైక్లోబ్యూటేన్. సిమిలర్లీ సైక్లోపెంటేన్. చూడండి, ఇది బాండింగ్, ఈ 2 బాండింగే, ఇది యాంటీ బాండింగ్. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఎనర్జీ
బ్యారియర్. ఈ ఎనర్జీ పైన ఉన్నటువంటివి ఏంటంటే యాంటీ బాండింగ్, కింద ఉన్నటువంటివి ఏంటి బాండింగ్ మాలిక్యులర్, ఇక్కడ ఉన్నటువంటివి నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 4. ఓకే, నంబర్ ఆఫ్ నోడ్స్ క్లియర్. సో 1, 2, 3, 4. Number of nodes 4. So bonding 0. Nodes are 0, 2, 4. Next, cyclohexane. Cyclohexane. Benzene. Yeah, 1, 3. This bonding molecular orbital, low energy. Next, bonding molecular orbital, this one. Next, anti-bonding molecular orbital. Next, anti-bonding molecular orbital, 0, 2, 4, 6. These are the nodes. This is the first diagram for benzene. మళ్ళీ ఈ ఫోర్స్ డయాగ్రామ్ ఆఫ్ బెంజిన్ మళ్ళీ డీటెయిల్గా మనం చూద్దాం. Now, the first diagram సైక్లోబ్యూటీన్ తీసుకున్నట్లయితే సైక్లోబ్యూటీన్ ఇందులో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఎంటర్ అయినాయి. 2 పై ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ ఇక్కడ 0. చూడండి 4 ఆర్బిటాల్స్ ఏంటంటే సేమ్ నేచర్, ఓవర్లాపింగ్ కాబట్టి 4 కూడా బాండింగే. నెక్స్ట్ నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. చూడండి ఇవి 2 నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వచ్చినాయి కాబట్టి 2 ఉన్నాయి. 2. నంబర్ ఆఫ్ నోడ్స్ 2. నంబర్ ఆఫ్ నోడ్స్ 2. ఎట్లా చూడండి, ఇది సేమ్ నేచరు, ఇది సేమ్ నేచర్. ఈ 2 గ్రీను, ఈ 2 ఎల్లో. మరి ఇప్పుడు గ్రీన్ ఎల్లోకి మధ్యలో ఒక నోడ్ వస్తుంది, గ్రీన్ ఎల్లోకి మధ్యలో ఒక నోడ్ వస్తుంది కాబట్టి 2 నోడ్స్. ఇందులో 2 యాంటీ బాండింగ్ ఉన్నాయి, 2 బాండింగ్ ఉన్నాయి, 2 బరాబర్ ఈక్వల్. నెక్స్ట్ అలా కాకుండా చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉన్నట్లయితే ఈ 2 సేమ్ నేచరు, ఈ 2 సేమ్ నేచర్. ఇలా తీసుకున్న మధ్యలో మనకు వచ్చేసి 2 నోట్స్, 2 బాండింగ్, 2 యాంటీ బాండింగ్. చూడండి ఓకే. నెక్స్ట్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, దిస్ వన్, 4th వన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. సో 4 యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ నోట్స్ 4 ఉండాలి. 1, 2, 3, 4. 4 నోట్స్. క్లియర్? ఎస్, ఎస్. దిస్ ఈజ్ ద ఆరోమాటిక్ కాంపౌండ్. అలా కాకుండా ఇలా తీసుకున్నాం అనుకోండి, సైక్లోబ్యూటాడయీన్ ఇక్కడ 4, 4. మొత్తం ఏంటంటే 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి 4 and 5 ఎలక్ట్రాన్, 4 and 5 ఎలక్ట్రాన్స్ వచ్చిందంటే అది యాంటీ ఆరోమాటిక్. యాంటీ ఆరోమాటిక్. ఎందుకు యాంటీ ఆరోమాటిక్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు టోటల్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఫిలప్ అయిపోయినాయి. ఇక రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఏంటంటే నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఫిలప్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఇక్కడ పేరు కావడం లేదు, కేవలం అన్పేర్డ్ ఎలక్ట్రాన్సే కాబట్టి పారామాగ్నెటిక్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సైక్లోబ్యూటాడయీన్ is a paramagnetic nature due to A. Electrons are present in the anti-bonding molecular orbital. B. Electrons are present in the non-bonding molecular orbital with pairing. C. Electrons are present in the non-bonding molecular orbital with unpaired position. D. All are correct అన్నారు. అప్పుడు ఆన్సర్ ఏంటి తెలుసా? వితౌట్ పెయిరింగ్, అన్పెయిడ్ పొజిషన్లో ఉన్నటువంటి నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఉండడం వల్లనే యాంటీ ఆరోమాటిక్.
సో క్వశ్చన్ అనేది మనకు కాన్సెప్ట్లో ఏ విధంగానైనా అడగొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్. కాబట్టి మనకు కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకు తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ డయాగ్రామ్. నా క్లాసిఫికేషన్ ఆఫ్ మాలిక్యూల్స్. మరి ఇప్పుడు మాలిక్యూల్స్ని మనం క్లాసిఫై చేస్తే 3 టైప్స్గా చెప్పొచ్చు. ఒకటి అరోమాటిక్ కాంపౌండ్స్, రెండవది యాంటీ అరోమాటిక్, మూడవది నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. సో అరోమాటిక్, యాంటీ అరోమాటిక్, నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి అరోమాటిక్ అంటే ఏంది, యాంటీ అరోమాటిక్ అంటే ఏంది, నాన్ అరోమాటిక్ అంటే ఏంది విత్ ఎగ్జాంపుల్తో మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. వీటితో పాటు చూడండి అరోమాటిక్, యాంటీ అరోమాటిక్, నాన్ అరోమాటిక్, క్విషీ అరోమాటిక్, హోమో అరోమాటిక్ అంటే మాలిక్యూల్స్ని మనం 5 రకాలుగా చెప్పుకోవచ్చు. 5 టైప్స్: అరోమాటిక్, యాంటీ అరోమాటిక్, నాన్ అరోమాటిక్, క్విషీ అరోమాటిక్, హోమో అరోమాటిక్. మరి క్యూసీ అంటే ఏంది, హోమో అరోమాటిక్ అంటే ఏంది, అరోమాటిక్ అంటే ఏంది, యాంటీ అరోమాటిక్ అంటే ఏంది, నాన్ అరోమాటిక్ అంటే ఏంది, ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు అరోమాటిక్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏంటంటే ఇవి సైక్లిక్ రెజనెన్స్ ఉండాలి, అంటే సైక్లిక్ రింగ్ ఉండాలి, రెజనెన్స్ జరగాలి. నెక్స్ట్ ఇట్ ఫాలో ద 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్. 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టాన్ని కలిగి ఉండాలి. స్టెబిలిటీ అండర్గోస్ డయామాగ్నెటిక్. ఇవన్నీ కూడా ఏంటంటే డయామాగ్నెటిక్ స్టెబిలిటీని కలిగి ఉంటాయి. నెక్స్ట్ యాంటీ అరోమాటిక్ ఏంటంటే ఇవి కూడా సైక్లిక్ రెజనెన్స్ ఉంటాయి, కానీ 4n పై ఎలక్ట్రాన్ సిస్టాన్ని ఉన్నాయి. చూడండి అరోమాటిక్ ఏమో 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇక్కడ ఏంటంటే 4n పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉండాలి. నెక్స్ట్ పారామాగ్నెటిక్ నేచర్ ఉండడం వల్ల డీస్టెబిలైజ్ జరుగుతుంది, అంటే స్టెబిలిటీని కోల్పోతుంది. ఇక్కడ స్టెబిలిటీ రావడానికి కారణం ఏంటంటే డయామాగ్నెటిక్, ఇక్కడ స్టెబిలిటీ పోవడానికి కారణం ఏంటంటే పారామాగ్నెటిక్. కాబట్టి పారామాగ్నెటిక్ నేచర్ ఉంది అంటే యాంటీ అరోమాటిక్, 4n పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది అంటే అరోమాటిక్, అదే 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉంది అంటే అరోమాటిక్. బాగుంది. ఇక నాన్ అరోమాటిక్, ఈ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఏంటంటే 2 టైప్స్ అని. ఒకటి నాన్ అరోమాటిక్, నాట్ అరోమాటిక్. చూడండి ఎట్లుందో, ఎన్ ఫర్ నాన్ కావచ్చు, నాట్ కావచ్చు. నాన్ అరోమాటిక్, నాట్ అరోమాటిక్. నాన్ అరోమాటిక్ ఎప్పుడు ఉండాలి, 4n పై ఎలక్ట్రాన్ ఉండాలి, నాన్ ప్లేనార్ సిస్టమ్ ఉండాలి, ప్లేనారిటీ ఉండకూడదు. నంబర్ 1, ప్లేనారిటీ అస్సలు ఉండకూడదు. 4n పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉండాలి, ఉంటే దాన్ని మనం నాన్ అరోమాటిక్ అంటాం. అదే 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉండి నాన్ ప్లేనార్ గినుక ఉన్నట్లయితే దాన్ని మనం నాట్. ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఒకటికి 2 సార్లు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్, క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ హోమో అరోమాటిక్ కాంపౌండ్స్. వీటన్నిటిని మనం విత్ ఎగ్జాంపుల్స్తో మనం చూడాలి. చూడండి 2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్, 2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్, ఇట్ ఈస్ నెవర్ యాంటీ అరోమాటిక్, ఆల్వేస్ అరోమాటిక్. ఎన్ అరోమాటిక్, నాన్ అరోమాటిక్ అంటే యాంటీ అరోమాటిక్ అనేది రానే రాదు 2 పై ఎలక్ట్రాన్ సిస్టంలో. వస్తే అరోమాటిక్ పోవాలి, రెండవది నాన్ అరోమాటిక్ అన్న రావాలి. ఈ రెండే వస్తాయి, కానీ 2 పై ఎలక్ట్రాన్ సిస్టంలో యాంటీ అరోమాటిక్ రానే రాదు. నోట్ దిస్ పాయింట్. ఎగ్జాంపుల్ చూద్దాం. నంబర్ 1 సైక్లోప్రోపీన్. చూడండి సైక్లోప్రోపీన్
దిస్ ఈజ్ sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ వచ్చినప్పుడు మనకేంటి ప్లేనార్ రాదు. ఓకే, ప్లేనార్ లేదు. మరి 4n+2 n ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఈక్వల్ అయింది. ఓకే, మరి ఇక్కడ ప్లేనార్ లేదు, నాన్ ప్లేనార్ ఉండి 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాన్ aromatic కాంపౌండ్. నెక్స్ట్ రెండవ ఎగ్జాంపుల్ చూద్దాం. సైక్లోప్రొపినైల్ క్యాటయాన్. మరి క్యాటయాన్ అన్నప్పుడు ఇది sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ అప్పుడు p ఆర్బిటాల్ మధ్యలో సైక్లైజేషన్ జరిగింది. 4n+2 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ aromatic కాంపౌండ్. సో సైక్లోప్రొపినైల్ క్యాటయాన్ ఏమో aromatic కాంపౌండ్, సైక్లోప్రోపీన్ మాత్రం నాన్ aromatic కాంపౌండ్. చూడండి, సైక్లోబ్యూటనైల్ క్యాటయాన్. బ్యూటీన్ అన్నప్పుడు ఏంటంటే చూడండి, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్ ఇక్కడే పోయినాయి, కానీ ఈ రెండు ఏంటంటే ప్లేనారిటీ లేదు, sp3 హైబ్రిడైజేషన్. సో నాన్ aromatic కాంపౌండ్. ఇట్ ఈజ్ మస్ట్ aromatic కాంపౌండ్. 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టాన్ని కలిగి ఉంది. సో 2 electrons, these are the cations, sp2 hybridization, resonance. So aromatic. చూడండి, ఇక్కడ సైక్లో బ్యూటీన్ ఇదేమో ప్లస్ ఉంది, ఇక్కడేమో ఏం లేదు. ఇది sp3 హైబ్రిడేషన్, ఇది sp2 హైబ్రిడేషన్, ఇది sp2 హైబ్రిడేషన్, ఇది sp2 హైబ్రిడేషన్. 3 కార్బన్లు sp2 హైబ్రిడేషన్లు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు మనకు ఓవర్లాప్ జరగవచ్చు వస్తుంది. నెక్స్ట్ ఈ కార్బన్ అనేది పై వైపుకు పోతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే sp3 హైబ్రిడేషన్ ఉండి కొంత పార్ట్ మాత్రమే aromatic ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ హోమో aromatic అనేది మళ్ళీ మనం హోమో aromatic కాంపౌండ్ చెప్పేటప్పుడు అక్కడ క్లియర్ డెఫినేషన్ మొత్తం అంతా చూస్తాం కాబట్టి మనం అక్కడ చూస్తాం. కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ హోమో aromatic అన్నాం. ఎందుకు ఇది హోమో aromatic అని డీటెయిల్గా నెక్స్ట్లో మనం చూద్దాం. నెక్స్ట్ అలానే 6th కాంపౌండ్ కనుక చూసినట్లయితే ఇందులో కూడా చూడండి, డబుల్ బాండ్ ఓ, ఇక్కడ O- ఉంది, ఇక్కడ O- ఉంది కాబట్టి ఇక్కడ పై బాండ్ అనేది ఇలా రెజనెన్స్లో పాల్గొనడం వల్ల ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, ఇలా బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే టోటల్గా ఇక్కడ కార్బన్లో ఉన్నటువంటి p ఆర్బిటాల్లో ఆక్సిజన్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ల ద్వారా మనకు రెజనెన్స్ అనేది కంప్లీట్గా జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ aromatic కాంపౌండ్. సో ఇవి 2 పై ఎలక్ట్రాన్ సిస్టానికి సంబంధించినటువంటి కాంపౌండ్స్. నెక్స్ట్ వన్ సైక్లోప్రొపనోన్. చూడండి, ఆక్సిజన్ ఉంది, ఇందులో ఆక్సిజన్లో పై ఎలక్ట్రాన్ దీన్ని షిఫ్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది, ఇక్కడ ప్లస్ ఏర్పడుతుంది. ఈ కార్బన్ అనేది ఏంటంటే sp2 హైబ్రిడేషన్ వస్తుంది, ఇది కంప్లీట్గా రెజనెన్స్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈజ్ aromatic కాంపౌండ్. కానీ ఈ aromatic కాంపౌండ్ ఏంటంటే ప్లస్ మైనస్ ఛార్జ్ పొలారిటీ ఉండడం వల్ల ఇట్ ఈజ్ అయానిక్ ఫామ్లో ఉంది. సో డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ జీరో, అయానిక్ ఫామ్ ఉన్నటువంటి ఈ కాంపౌండ్స్ని మనం ఏంటంటే క్వాసీ aromatic కాంపౌండ్స్ అంటాం. సో హోమో వచ్చింది, క్వాసీ aromatic కాంపౌండ్స్ అనేటివి ఇక్కడే మనకు వచ్చాయి. 2 పై ఎలక్ట్రాన్ సిస్టంలో ఉన్నటువంటి హోమో aromatic, క్వాసీ aromatic కాంపౌండ్స్ మనం ఇక్కడ చూసాం. కానీ క్వాసీ aromatic కాంపౌండ్ డెఫినేషన్ అంటే ఏంటి, అదే హోమో aromatic కాంపౌండ్ డెఫినేషన్ ఏంటి అనేది లాస్ట్లో మనం చక్కగా డీటెయిల్గా తెలుసుకుందాం. నౌ 4 పై ఎలక్ట్రాన్ సిస్టమ్. ఇంతవరకు మనం 2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ చూసాం. 2 పై ఎలక్ట్రాన్ సిస్టంలో మనకేంటంటే యాంటీ aromatic సిస్టమే కనపడదు, గుర్తుపెట్టుకోండి.
ఉంటే అరోమాటిక్ లేదా నాన్ అరోమాటిక్ రెండే. అయితే ఇప్పుడు 4 ఎలక్ట్రాన్ సిస్టంలో చూస్తే మనకేంటంటే యాంటీ అరోమాటిక్ ఉంటుంది, నాన్ అరోమాటిక్ ఉంటుంది, కానీ అరోమాటిక్ అస్సలు ఉండదు. సో 4 ఎలక్ట్రాన్ సిస్టంలో అరోమాటిక్ అనేది కనపడదు. చూడండి, అకార్డింగ్ టు ఫ్రోస్ట్ డయాగ్రామ్ మీరు చూసినట్లయితే ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇక్కడ టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 4 ఉన్నాయి. ఒకటి పై బాండు, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్, 2 + 2 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఫిల్అప్ అవుతాయి. ఈ రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కాబట్టి పారామాగ్నెటిక్. అండ్ 4 ఎలక్ట్రాన్స్ అంటే ఫోరెన్ సిస్టమ్ కాబట్టి ఫోరెన్ సిస్టమ్ ఉన్నప్పుడు యాంటీ అరోమాటిక్. ఇట్ ఈస్ యాంటీ అరోమాటిక్ అంటే సైక్లోప్రొపినైల్ anion is యాంటీ అరోమాటిక్ foreign pi system paramagnetic. నెక్స్ట్ అలానే బ్యూటాడైన్ ఇందులో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్ ఏంటి నాన్ బాండింగ్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది డైమరైజేషన్లో పార్టిసిపేట్ అవుతుంది. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం చూడండి 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇటువంటిదే ఇంకో కాంపౌండ్ కింద తీసుకున్నట్లయితే మనకు డైమరైజేషన్ జరుగుతుంది. Why butadiene is readily participate in the dimerization due to non-bonding electrons, non-bonding molecular orbital. Unpaired electrons are present, therefore these are readily participate in the dimerization. కారణం ఏంటంటే అది. అలానే ఈ కాంపౌండ్ కింద చూసినట్లయితే 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ నాట్ అరోమాటిక్, ఇట్ ఈస్ sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ ప్లస్ కిందకి వచ్చినట్లయితే యాంటీ అరోమాటిక్ వస్తుంది, sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి ప్లేనార్, సైక్లిక్ ప్లేనార్. మరి బోరాన్ అన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి ఇక్కడ టోటల్గా ఏంటంటే 4 ఎలక్ట్రాన్సే కాబట్టి యాంటీ అరోమాటిక్. సో ఇది యాంటీ అరోమాటిక్, ఇది నాట్ అరోమాటిక్ కాంపౌండ్, నాన్ అరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ 6 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు ఒకటి అరోమాటిక్ ఉంటుంది, రెండవది నాన్ అరోమాటిక్ ఉంటుంది, యాంటీ అరోమాటిక్ రాదు. చూడండి, ఇది యానయాన్ 2 2 + 2 మొత్తం 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇట్ ఈజ్ అరోమాటిక్. చూడండి బాండింగ్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్అప్ అయిపోయినాయి, అరోమాటిక్ కాంపౌండ్. అలానే ఇది చూడండి సైక్లోపెంటనైల్ anion 2 2 4 ఇది 6. సో బాండింగ్ ఆర్బిటాల్లో మాత్రమే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ అరోమాటిక్. నెక్స్ట్ అలానే బెంజిన్లో కూడా సేమ్ ఇదే 6 1 2 3 4 6 అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి టోటల్గా 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఈ విధంగానే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ అరోమాటిక్ కాంపౌండ్. ఇప్పుడు ఈ కాంపౌండ్ చూద్దాం. ఇక్కడ ఇది పిరోల్ 2 2 నైట్రోజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6 కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది డీలోకలైజ్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ అరోమాటిక్ కాంపౌండ్. అలానే ఫ్యూరాన్ 2 2 ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్లో 2 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అరోమాటిక్ కాంపౌండ్స్. అలానే పిరిడిన్ అన్నప్పుడు ఏంటంటే 2 2 2 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇటువైపు బయట వైపు లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి లోపల ఉన్నటువంటిది తీసుకుంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ అరోమాటిక్ కాంపౌండ్. అలానే ఇక్కడ ఏంటంటే పై బాండ్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంటే ఇక్కడ బోరాన్ గినక ఉన్నట్లయితే అప్పుడు ఆక్సిజన్ మీద 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 2 టోటల్ 6 కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో అరోమాటిక్ కాంపౌండ్.
aromatic. This is N, pi bond, sp2, ఇక్కడ సల్ఫర్, ఇక్కడ N, నైట్రోజన్. సల్ఫర్లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నైట్రోజన్ కూడా లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 1, 2 ఇంట్లో ఏదో తీసుకోవచ్చు. కాబట్టి టోటల్ 6 ఎలక్ట్రాన్స్, కాబట్టి 6 pi ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ ద అరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ కాంపౌండ్ నెంబర్ 21 కనుక చూసినట్లయితే ఇందులో చూడండి, ఇందులో 2 ఎలక్ట్రాన్స్, 2 pi ఎలక్ట్రాన్స్, 2 pi ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 6 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఈ కార్బన్ అనేది sp3 హైబ్రిడైజేషన్లో ఉంది కాబట్టి ఇది ఆరోమాటిక్ కాదు. ఆరోమాటిక్ కావాలి అంటే అన్నీ కూడా sp2 హైబ్రిడైజేషన్ ఉండాలి. ఇక్కడ sp3 హైబ్రిడేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఆరోమాటిక్ కాంపౌండ్, ఇట్ ఈస్ నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్. సో ఈ విధంగా మనం ఆరోమాటిక్ కాంపౌండ్, నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం బెంజిన్ ఆరోమాటిసిటీ, దాని నుంచి మనకు బెంజనాయిడ్స్, నాన్ బెంజనాయిడ్స్, వాటి యొక్క స్టెబిలిటీ, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆరోమాటిసిటీలో మనం తెలుసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ నేను ఆరోమాటిసిటీది చేస్తాను. సో అంతవరకు మీరు ఈ ఆరోమాటిక్ కాంపౌండ్స్ యొక్క క్యారెక్టర్ ప్రాపర్టీస్ అంటే ఇంతవరకు చెప్పినటువంటివి ఒక్కసారి మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి, బాగా ప్రిపేర్ కండి. ఈ వీడియోను 10 మందికి చేరవేయండి. విజ్ఞానాన్ని మనం పంచాలి, కెమిస్ట్రీ విజ్ఞానాన్ని 10 మందికి మనం పంచాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో కోసం మనం ఎదురు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుజనో భవంతు.